వాళ్ళకి మనం ఎన్ని హెల్ప్లు చేస్తాం. ఇప్పుడు మన కోసం వాళ్ళు ఆ మాత్రం చేయలేరా? వెళ్ళి అడుగుదాం పద. సరే పద. పద. నిషి ఏంటి? ఏం లేదులే. పద పద పూచి. ఆగు. నిషి, నువ్వు మా కోసం ఒక హెల్ప్ చేయాలమ్మా. ఏంటన్నయ్య? అత్తయ్య కార్యం అయ్యే వరకు కేదార్ని జగదాత్రని వేరే గదిలో పడుకోమని చెప్పారు కదా. అయితే ఇప్పుడు నేను దానికి శాంతి ముహూర్తం పెట్టించాలా ఏంటి? చిచి కాదు నిషి, జస్ట్ జగదాత్రిని నీ రూమ్ లో పడుకోపెట్టుకో. అంటే నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా సిస్టర్. పైగా ఎంతైనా మీ అక్క కదా. వాళ్ళిద్దరిని వేరుగా పడుకోబెట్టడానికి మమ్మల్ని విడగొట్టడం న్యాయమా చెప్పు? దాని మొహం చూస్తేనే నాకు కంపరంగా ఉంటుంది. అలాంటిది దాన్ని నా రూమ్ లో పడుకోబెట్టుకోవాలా? అస్సలు కుదరదు. అది కాదమ్మా నిషి. అనయ్య, ఆల్రెడీ దాని మీద పిచ్చి కోపంతో ఉన్నాను. మీరు మళ్ళీ మళ్ళీ దాని పేరెత్తి నా కోపం ఇంకా పెంచకండి. హ, ఛ! నిషి, అంటే ఇవాళ కూడా మనం ఇద్దరం ఆ ఇద్దరితో పడుకోవాల్సిందేనా? ఐ లవ్ యూ దాత్రి. నో నహి, నేను ఒప్పుకోను. ఇది వర్కౌట్ అవ్వదేమో అన్న భయంతో నేనొక బ్యాకప్ ప్లాన్తో వచ్చేసా. ఏంటది? నేను హాల్లోకి వెళ్ళి మెడ నొప్పి పట్టేసిందని యాక్టింగ్ చేస్తా. నువ్వు నాకొచ్చి మసాజ్ చేయి. అప్పుడు నేను నైట్ అంతా చేస్తే తప్ప నొప్పి తగ్గేలా లేదని ఓవర్ యాక్టింగ్ చేస్తా. అప్పుడు అందరూ నాకు హెల్ప్ చేయమని నన్ను ఒకే గదిలో పడుకోబెడతారు. కానీ జగదాత్రి కేదార్ ఎక్కడ పడుకుంటారు? హాల్లో పడుకుంటారు, అవసరమైతే ఆరు బయట పడుకుంటారు. నీకెందుకే? ముందు మన సంగతి చూసుకుందాం పదా. రా. అరే మళ్ళీ మొహం అలా పెట్టు, కొంచెం నవ్వు. నా మొహం ఇలాగే ఉంటుంది. చూస్తే చూడు, లేదంటే లేదు. సరే ఏయ్, కేదార్, నువ్వు కింద. అంటే నేను రూమ్ లోపలి వరకు డ్రాప్ చేద్దామని. నీ రూమ్లోకి పో, వెళ్ళు. అమ్మా నొప్పి, అయ్యో నొప్పి, అబ్బా అబ్బా, అమ్మా అమ్మా, అబ్బా అమ్మా, అబ్బా. ఇక్కడ మరిది గారికి ఏమైంది కాచి? సాయంత్రం నుంచి మెడ పట్టేసిందక్క. డాక్టర్ గారేమో మెడ నొప్పి తగ్గేదాకా మసాజ్ చేయమని చెప్పారు. అత్తయ్య గారు విన్నారా? నొప్పి తగ్గే వరకంట. అంటే రేపు పొద్దున వరకు మెడ నొప్పి ఉన్నా కూడా ఇలానే చేస్తూ ఉండాలి. చెయ్యి. అబ్బా అబ్బా. అమ్మ బావా, ఏం ప్లాన్ వేసావు? వేసావులే. ఇదేదో నాకు కూడా హెల్ప్ అయ్యేలా ఉంది. పెద్ద ప్లానే వేసావన్నయ్య. చెప్తా. అన్నయ్య, మీ కాళ్ళ కింద ఫోన్ ఉంది, అలా తొక్కుతున్నారేంటి? ఎక్కడ ఫోన్? ఎక్కడ లేదు కదా సిస్టర్. మీకు మెడ నొప్పి కూడా లేదు కదా బ్రదర్. అబ్బా, ఇప్పుడు ఇటు పక్క పట్టింది. యో అల్లుడు, మెడ పట్టేసినా నడుము పట్టేసినా నువ్వు ఈ కేదార్తోనే పండుకోవాలా. ఇంకిప్పుడు ఏం పట్టిందని నాటకాలు ఆడతావో ఆడుకో. ఇంత ఖచ్చితంగా చెప్పేసినాక ఇంకా యాక్టింగ్ ఎందుకు చేయడం? దండగా. సర్లే, ఇప్పటికే చాలా లేట్ అయింది. వెళ్ళి పడుకోండి. మళ్ళీ పొద్దున్న 16 రోజుల పండక్కి త్వరగా లేవాలి. తల తిక్కలోడా. వెళ్ళండి సిస్టర్. పద బామర్ది. బాయ్.
అమ్మా అయ్యో ఓ, ఏమైంది బామ్మర్ది? ఏమైంది కేదార్? చెయ్యి పట్టేసినట్టుందక్క. బావ పట్టు మరి గట్టిగా ఉంది. ఓ, జిమ్ బాడీ కదా. బావలాగా కాదు, నిజంగానే పట్టేసింది. అబ్బా అమ్మా ఏది చూడండి, ఆ బా నిజంగానే పట్టేసినట్టుంది జగదాత్రి. మసాజ్ చేయి. ఆ, బామ్మర్ది నేను వెళ్తాను, నువ్వు వచ్చేయ్. సరే బావా. అబ్బా ఆ. చెప్పండి సార్, మీకు మసాజ్ ఎలా చేయమంటారు? జగదాత్రి లాగానా లేదా జేడీ లాగానా? నువ్వు అలా హార్ష్గా మాట్లాడకు, నాకు భయం వేస్తుంది. నేను నొప్పి పోయేలా మసాజ్ చేయమని అడిగాను, నేను పోయేలా కాదు. జేడీ, నా అనుమానం నిజమైతే నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో నీకు అర్థమయ్యేలోపు నువ్వు ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు అన్నీ ఒక్క దెబ్బతో సర్వనాశనం అయిపోతాయి. ఆ రోజు ఆ కూలీలు చెప్పిన దాని ప్రకారం సూరి పోలికలతో ఉన్న అతన్ని హాస్పిటల్ పంపించామని చెప్పారు. అది కానీ నిజమైతే సూరి చనిపోయాడన్నది నిజం కాదు. ఇది కానీ మీడియా ముందు, డిపార్ట్మెంట్ ముందు, కౌశికి ముందు ప్రూవ్ చేయగలిగితే ఏ తప్పు చేయకుండా యువరాజును అరెస్ట్ చేసినందుకు, చిత్రహింసలు పెట్టినందుకు నీ చాప్టర్ పర్మనెంట్గా క్లోజ్ అయిపోతుంది చెడి. హలో సార్, నేను సుబ్బుని. చెప్పు సుబ్బు. నేను పంపించిన ఫోటోలో అతని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? తెలిసింది సార్. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? సూరి బతికే ఉన్నాడా? పక్కా ఇన్ఫర్మేషన్ కదా సుబ్బు? నేనే చూసి కన్ఫర్మ్ చేసుకున్నాను సార్. ఎస్. ఎక్కడ ఉన్నాడు? కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడు సార్. ఇక్కడికి తీసుకొచ్చిన రోజు నుంచి ఇప్పటిదాకా స్పృహలో లేడండి సార్. అందుకేనా ఎన్ని రోజులు ఆ సూరి ఎక్కడున్నాడో మనకు తెలియలేదు. ఒకసారి వీడియో కాల్ చేస్తాను, నాకు ఆ సూర్యుని చూపించు. లోపలికి వెళ్ళు. ఎస్, వీడు ఖచ్చితంగా సూర్యనే. సరే సుబ్బు, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఆ అమ్మవారి గుడి పక్కన ఉంటుంది, అదే కదా? అవును సార్. సరే, నేను వస్తున్నాను. చెడి, ఇన్ని రోజులు మన లెక్క ఇవాళ మొత్తంగా సెటిల్ చేయబోతున్నా. ఇప్పుడు కానీ త్రిపాఠి సారు సూర్యమామని పట్టుకుంటే జేడీ మ్యాము కేడీ ఇద్దరు రిస్క్లో పడిపోతారు. అర్జెంట్గా విషయం జేడీ మ్యామ్ చెప్పాలి. నమస్తే.
బాగున్నారా? బాగున్నాం. మరిది గారు, జగదాత్రి వాళ్ళు రెడీ అయ్యారేమో చూడండి. ఆ. రండి కూర్చోండి. నువ్వు ఎలా ఉన్నా బాగుంటావు దాత్రి. ఇంకెందుకు రెడీ అవడం? సిస్టర్ సిస్టర్ ముత్తైదువులందరూ వచ్చారు. వదిన మిమ్మల్ని త్వరగా రెడీ అయ్యి రమ్మని చెప్పింది. 5 minutes లో వచ్చేస్తామన్నయ్య. అలాగే రండి, నేను వెళ్తున్నా. సరే బాబు. లేట్ అయితే చండాలంగా ఉంటుంది. నువ్వు కాసేపు కోఆపరేట్ చేయి, నేను రెడీ అయిపోతాను. కిరణ్ చేస్తున్నాడు ఏంటి? డోర్ క్లోజ్ చేయి. చెప్పు కిరణ్. యువరాజ్ చంపేశాడు అనుకున్న సూరి బ్రతికే ఉన్నాడు మ్యామ్. ఇప్పుడు నువ్వు చెప్పింది మళ్ళీ చెప్పు కిరణ్. యువరాజ్ చంపేశాడు అనుకున్న సూరి బ్రతికే ఉన్నాడు మ్యామ్. త్రిపాఠి గారికి ఇందాక ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఏంటి? సూరి మామ బ్రతికే ఉన్నాడా? నిజంగానా? మా సూరి మామ బ్రతికే ఉన్నాడా? అవును సార్, బ్రతికే ఉన్నారు. దాత్రి, సూరి మామ బ్రతికే ఉన్నారంట. దేవుడు ఉన్నాడు దాత్రి, అందుకే సూరి మామని బ్రతికించాడు. అవును కేదార్. ఒక నిమిషం కిరణ్, సూరిబాబు ఏ హాస్పిటల్లో ఉన్నారు? కొండాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారంట మ్యామ్. ఆయన్ని తీసుకుని రావడానికి త్రిపాఠి సారే వెళ్ళారు మ్యామ్. సరే కిరణ్, థ్యాంక్ యూ. సరే మ్యామ్. ఇప్పుడు గాని సూరి మామ బ్రతికే ఉన్నాడు అని అక్క వాళ్ళకి తెలిసిన త్రిపాఠి వెళ్ళి సూరి మామని కలిసిన యువరాజ్ మీద ఏ కేసు ఉండదు దాత్రి. మనం కావాలని తప్పుడు కేసు పెట్టామని మన మీద కేసు ఫైల్ చేస్తారు. సూరి మామ గాని యువరాజ్కి దొరికితే ఆయన ప్రాణాలకే ప్రమాదం. ఎలాగైనా సూరి మామని కాపాడాలి దాత్రి. పద, మనం త్రిపాఠి కంటే ముందే వెళ్ళి సూరిబాబాయిని కాపాడుకుందాం. పద. వచ్చేసారా? కూర్చోండి, కాసేపట్లో పూజ మొదలవుతుంది. ఏంటి ఇద్దరు అలా ఉన్నారు? అది వదిన. అది ఎక్కడికో ప్రయాణమవుతున్నట్టున్నారు. బయటకు వెళ్తున్నారా? ఇంకాసేపట్లో పూజ మొదలైపోతుంది. ఈ టైంలో ఎక్కడికి జగదాత్రి? సరిపోయింది పో. ఏంది ఈ పొద్దు కూడా మీకు పనుండాదా? ఏందమ్మి అసలు మీరు చేసే పనేంది? మీ పద్ధతి ఏంది? ఎప్పుడు ఇంట్లో ఏ కార్యక్రమం ఉన్నా బయటికి పోతా ఉంటారు, లేదా ఉన్నట్టుండి కనిపించరు. ఇప్పుడు ఏం పనిందని బయటికి వెళ్తున్నారే? ఎగ్జామ్ పేపర్స్ కరెక్షన్స్కి వెళ్తున్నారా, లేదా ఇప్పుడు ఒక కొత్త సాకు చెప్తారా? మేం వెళ్తుంది స్కూల్ కని నీకు చెప్పలేదు కదా నిషి. వదిన మీకోసం ఏర్పాటు చేసిన నల్లపూసల ఫంక్షన్ కంటే మీరు వెళ్ళి చేయాల్సిన ఆ ముఖ్యమైన పనేంటో? వదిన, కేదార్ ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో ఉన్నారు. బ్లడ్ కావాలని అర్జెంట్గా కాల్ చేశారు. అవునా? ఏ హాస్పిటల్లో చెప్పు జగదాత్రి. ఏం కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను. అది బ్లడ్ గ్రూప్ AB నెగిటివ్ గ్రూప్ వదినా. బట్ లక్కీగా కేదార్ది కూడా అదే బ్లడ్ గ్రూప్. మేము వెళ్ళి బ్లడ్ ఇచ్చి ఒకసారి కనిపించొస్తే వాళ్ళ వైఫ్కి ధైర్యంగా ఉంటుంది కదా అని వెళ్తున్నాం. జస్ట్ ½ an hourలో వచ్చేస్తాం. ప్లీజ్ వదినా. సరే జగదాత్రి, జాగ్రత్తగా వెళ్ళండి. సరే వదినా. వీళ్ళిద్దరూ మన దగ్గర ఏదో దాస్తున్నారు అనిపిస్తోంది. ప్రతిసారి ఏదో ఒక కొత్త సాకు చెప్పి వెళ్తున్నారు. ఫాలో చేసి ఎక్కడికి వెళ్తున్నారో చూస్తా.
తప్పించుకున్నారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఫాలో చేసి అసలు వీళ్ళు బయటికి వెళ్ళి ఏం చేస్తున్నారో కనుక్కోవాలి. అబద్ధం చెప్పి ఏమైనా చేస్తుంటే కౌశికికి చెప్పి తనతోనే వీళ్ళని ఇంట్లో నుంచి బయటికి గెంటించవచ్చు. ఎస్. బండి తీ, బండి తీ, తీయండి రా. రే, నేను అర్జెంటుగా లోపలికి వెళ్ళాలరా, తీరా బండి. కేడి చెడి, ఇదంతా నీ ప్లాన్. తీయండిరా, అటు తీయండిరా కారు. కేడి, ఒక నిమిషం. రమ్య, నువ్వేం చేస్తావంటే వెళ్ళు. కారు తీయండిరా, అర్జెంటుగా లోపలికి వెళ్ళాలి. కేదార్, సారీ బాబాయ్. సూర్యమామ, ఈయన మీకు తెలుసా? ఈయన మా మామ డాక్టర్. ఇన్ని రోజులు ఈయన చనిపోయాను అనుకున్నాను. చెస్ట్లో కత్తి గాయంతో హాస్పిటల్కి తీసుకొచ్చారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే కోమాలోకి వెళ్ళిపోయారు. 2 రోజుల నుంచి రికవరీ ఫాస్ట్గా అవుతున్నారు. ఇందాకే స్పృహలోకి వచ్చారని మా నర్స్ చెప్తే వచ్చి చెక్ చేస్తున్నాను. సూరి బాబాయ్ ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు కదా? ఏం లేదండి, లెఫ్ట్ సైడ్ చెస్ట్ మీద పడవడం వల్ల బ్లడ్ లాస్ అయింది. కొన్ని రోజులు కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాలి. కొద్దిగా డీప్గా కట్ అయింది. హార్ట్కి ఏం ప్రాబ్లం అవ్వలేదు కదా డాక్టర్? మనందరిలానే ఈయనకు కూడా హార్ట్ లెఫ్ట్ సైడ్ ఉండుంటే కత్తితో పొడవగానే చనిపోయి ఉండేవారు. కానీ ఈయనకి హార్ట్ రైట్ సైడ్ ఉంది. కోట్లలో ఒక్కరికి ఇలా ఉంటుంది, అందుకే ఈయన బతకగలిగారు. కేదారే వారసుడు సూర్యమామ, కేదారే వారసుడు. మామ నేను ఇక్కడే ఉన్నాను సూర్యమామ, నీ పక్కనే ఉన్నాను. కేదార్, వచ్చావా నాన్న? చెడి, కేదార్, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. మనం వెళ్ళాలి. డాక్టర్, మేము ఇన్ని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళొచ్చు మేడం, వెంటనే ప్రొసీజర్ స్టార్ట్ చేయమని చెప్తాను. కిరణ్, ఈ ప్రొసీజర్ అంతా చూసుకో. ముందెళ్ళి వీల్ చైర్ తీసుకురా. ఓకే మ్యామ్. కేదార్, సూరిబాబాయ్ ఇంకా ఇక్కడ ఉండడం సేఫ్ కాదు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కేదార్, తీసుకెళ్దాం పదా. ఇక మీరు తీసుకెళ్ళొచ్చు.
చా తప్పించుకెళ్ళిపోయారు. రమ్య ఫస్ట్. నన్ను దాటుకుని సూర్యుని తీసుకెళ్తావా? ఇంతటితో అయిపోలేదు జేడి, నీ అంత చూస్తా.